రేవంత్ రెడ్డి చేసిన ప్రభుత్వం ఏంటి దొరికానా లేని వాళ్ళకు ముసలి వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మీకు ఇచ్చిన అని చెప్తాడు. పిచ్చ మీద అంత వాడిని రమ్మని చెప్పి ఇప్పుడు వీడియో తీసి వానికి పంపి వాని దగ్గరికి ఆడోళ్ళను ఫ్రీ బస్ పెట్టి తోలుతాడు వాడు. రెండోటి అయిందా మళ్ళా రైతు బంధు అని చెప్పాడు. ఇచ్చిండా వాడు? కేసీఆర్ ఉన్నప్పటికీ 10 ఎకరాల నుంచి రైతు బంధు వేసాడు. ఒక్కటేసారి పడ్డది. ఇవాళ కేసీఆర్ మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ విడుదల చేస్తాను వీడు పైసలు. అంటే వీని ఒక తెలివితేటలకు ఇటువంటి ఈ మన ఉట్టి మీద రొయ్యలు చేపలు మనం మీద కట్టుకునేది. ఇది ఎప్పుడైతే కింద పడుతుందో అనే సంగతి ఈ కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి చూస్తాడు. సత్యన పవన్ పచ్చారలో కొడతాడంటే ఆ ఉట్టి కింద పడుతుందా? పడుతుందా చెప్పు? పడది. అయితే గాడిదలకు గడ్డేసి బర్రెలకు పాలు విడమంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అవి అటువంటి బాపతి గాడు వాడు. ఈ ప్రభుత్వం అనేది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ రాజకీయం. అనే వాళ్ళు ఏదైనా కడుపుండు వరకే వాళ్ళ చరిత్ర ఒక్కటి. చేస్తానమంటే చేస్తాను. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే బహిరంగ సభలో మంచిగా ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన చేస్తున్నా 6 గ్యారెంటీలు ఇచ్చేసిన అని చెప్పి. ఎక్కడ ఇచ్చిండు? ఆడోళ్ళు బస్ ఎక్కమని చెప్పిండా? చెప్పవా? అదే సన్నబేమని అని అవి మన మిడియా ఒక్కటి నువ్వు ఇవాళ వాడు ఏం చేసినట్టే బల్లె పిల్లలకు భోజనం పెడతాడు. ఈ దొడ్డు బియ్యం తీసుకుపోయి సన్నగా చెప్పించి పంపుడు వాడు అనే విజయమచరం బియ్యం కొని పాప అప్పుడు వాడు మోగోడు. ఇవాళ ముసళ్ళకి పైలు ఎప్పుడు రావాలి? 25 తారీఖు 26 తారీఖు వరకు మనకు రావాలని పైసలు. 7వ తారీఖు 10వ తారీఖు వరకు పడతాం. అయితే ఫస్ట్ వెళ్ళాక 5 తారీఖు 6 తారీఖు పడుతున్నాయి. అది ఏమందాం? అదే అవంత ప్రభుత్వం. అదే ముసలోడు ఉన్నప్పటికి కరెక్ట్ 25 నాడు 24 నాడు పంపేది ముసలోడు కేసీఆర్. మరి ఇవాళ ఏది తెలుసు మీ బాధలు? రేవంత్ రెడ్డికి మీ బాధలు ఏం తెలుసు? వానికి ఆకులు తెలియదు. వానికి తెలియదు. వానికి కడుపుపాటు నింపుకుంటాడు వాడు. ఇలా పిల్లమ్మని పంచాయతీ ఏం చేస్తాడు ఎరికేలా వాడు? ప్రీ బాస్ ఎక్కి అది ఎడిపోయే తెలియదా? ఏంటి చెప్పు? ఇప్పుడు అవ్వగారింటికి పోతుందా? అత్తగారింటికి పోతుందా? అన్నదమ్ముల దగ్గర పోతుందా? అది ఈ కాళేశ్వరం పోయినా కానీ దాన్ని బస్కి రాయలేదా? అదే మొగుడెక్కితే పక్క జరుగు అనే ఏం సంబరం చెప్పది? అది ఎప్పుడు కానీ ముసలాయన అది కేసీఆర్ చేసే ప్రభుత్వం మాకు మంచిగా అనిపించింది. ఆయన పెద్ద మనిషి, దాదాపు 70-85 ఏళ్ళ దాకా ఉన్నాడు. ఆయన విలువ తప్పలే, ఆయన మాట తప్పలే. ఇలా కాకపోతే రేపు చేసాడు. వీళ్ళు అది ఎక్కడిదే వీడేమన్నా పొక్క తోడుకుని మన పంది పొక్క తోడుకున్న వాళ్ళకి పోయినట్టే వాడిగా. అదొక పద్ధతి అనే మంది ఏమన్నా. రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే నేను కూడా రైతుల నుంచి వచ్చిన రైతు బిడ్డనే, రైతులు మొత్తం మంచిగానే ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. వడ్లు ఏమైనా కొంటున్నారా? ఆగే ఇంకొకటి తడిసిన ధాన్యం చూస్తే కేజీఆర్ అమ్మిస్తుడు. ఈయన అమ్మిస్తాడా? మక్కలకి ఏ రేట్నది? 2400 2500 ఉండే. ప్రైవేట్ లో అమ్ముకుంటారు 1600. చెప్తేనే ఇవాళ ఈ ప్రభుత్వం చేయటి 1600 1500 రూపాయలు దేక్తున్నాడు వాడు. అది ఏమన్నమైన ముష్ట. రైతు ఏం చేయాలి? మందు పోసుకొని చావాలా వీడు చేయబట్టి? లేకపోతే అప్పుడు ఇంకోటి రియల్ ఎస్టేట్ బేరం ఎట్లుండే? ఇవాళ 1 ఎకరం రోడ్డు పడి హైవే రోడ్డు పడి చిన్న బీటీ రోడ్డు పడి ఉంటే 4 లక్షలు, అది 4 కోట్లు 5 కోట్లు వచ్చే విలువ. అడుగుడిది నా ఇంట్లో అడవిలున్నదే ఏదైనా అప్పు చెప్పతే 10 గుంటలు అమ్మి చేస్తా అనుకునేది. అడుగుది వీడు వచ్చే మొత్తం తీసేసి కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చిండు. వీడు ఇచ్చిండా? వీడు తులం బంగారం ఎక్కడ ఆడదాని బస్సు ఎక్కుతాడు అంటే అది కాదు పద్ధతి. వాడు చెప్పే ముష్ట వ్యవహారం చక్కగా చేసుకోవాలి. ఇలా వానే మంచిగా రైతు అరే వానికి ఏ బాధ ఉన్నది అని తెలుసుకోవాలి మనిషి. అదో అందమైన ముష్టి. నాకు కూడా తెలుసు రైతుల బాధ ఏందో అని చెప్పేసి. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? నల్లమల్ల అడవి నుంచి వచ్చిన నేను కూడా రైతు. ఇవాళ కేసీఆర్ ని పక్కన నెట్టేసిరే. ఎప్పుడు మన తెలంగాణ రావాలి అని చెప్పాలి. తెలంగాణ రావాలంటే నల్లమల్ల అడవిలోకి వెళ్ళి కరెంట్ తీసుకొచ్చాడు. ఈయన ఎంబడి ఒక 50 మంది 100 మంది వెనక ఉండి ఈయన ముసలాయన ముందు పోయి ఆ పనులు చేసుకొచ్చి బయటకు వేసిండే. ఇవాళ కేసీఆర్ కోసం చెప్పాలంటే మంచిగా ఆయన చేసే ప్రభుత్వం మాకు నచ్చిందే. ఇలా తడిసిన ఒట్లు కానీ నూకలు కానీ బియ్యం కానీ జొన్నలు కానీ వాడు ఇంటికి వచ్చి కొనుక్కపోయేది. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ ఎందుకు పడిపోయింది? రేవంత్ రెడ్డి పడిపోయింది. 20 రోజులు వస్తే రోహిణి కార్తీ ఈ రోహిణి కార్తీ ముందు ఏం చేసేది ఎరికానా కేసీఆర్? పత్తి గింజలు సబ్సిడీ అని ఇచ్చేది. వీడు ఇస్తాడా? వీడు ఉన్నాయి కొంచెం ఇంట్లో వేసుకుంటాడు. మంచిగా రైతు బంధు చేసేటాడు. అదేనే ఇలా రైతు బంధు పడ్డది అంటే ముసలి సంబరం ఉండేది. ఇవాళ 24 25 తారీఖు నాడు పింఛన్ వచ్చిందంటే సంబరపడేది. ఆడుపోండి వీడు ఫస్ట్ వెళ్ళి దాకా 5 తారీఖు దశ ఎత్తలేడే. విని నానే సొమ్ము వింది ప్రభుత్వాందే బస్సు ఏమందే నానే ప్రభుత్వాందే బస్సు. నువ్వు నీదో రూపాయి నాదో రూపాయి కలితేనే బస్సు. అది వీనికి ఎక్కడిది ఇంత అధికారం? ప్రభుత్వం అనేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదే. దొంగలు మోపాయి మధ్యన దొంగలు వినవా? దొంగలు మోపాయి మనుషులు ఆగనించడు తప్ప ఇంకోటి మంచిది కాదు. ఇది
ఇంకోటి అంకులు ఉమ్. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్. నీళ్లు గాని కరెంట్ గాని ఇంకోటి బానే అచ్చు చెప్తానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి ఏ చెరుపుడికి దించుండు చెప్పే ఏ కట్ట పోయించుడు. కేసీఆర్ ప్రభుత్వం అప్పటికి కరువు పని అని చెప్పి ముసలికి ముడిగోనికి మంచోనికి చెడ్డోనికి అందరికి పనులు చెప్పిండే. హైదరాబాద్ పోకుండా మన ఊళ్ళో మనం బతకాలి అని అట్లా చేశాడు. ఈయన ఏం ఇస్తాడు ఎవరు రేవంత్ రెడ్డి ఏం ఏమున్న బుచ్చగల బుర్రకాయల గురించి తప్ప ఇంకో ముచ్చట్లేదు. అది ఎవరి చక్కగా ఉండదు. అరే రోడ్డు కూల దగ్గర పర్మిషన్ తెచ్చుకోరా వీరి వాడు ఏం అమ్ముకొని కట్టుకోండి ఎరికేనా వీరికి 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక ఆడిదానికి ఇచ్చిన అధికారం మొగనికి ఇవ్వలేదే ఇవ్వలే. మేము బస్సు ఎక్కుతా అంటారు కావాలి నువ్వు అప్పుడు కూటర్ తాగలే మేము తాగినాం అప్పుడు మా సీటు ఇదే నువ్వు పక్క జరుగు అంటే ఏమన్నట్టే అది నీ ఏదా అని ఇదా బస్సు. వీళ్ళు చూసేవాడు ఆయన వాళ్ళు మన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆయన ఆదేశంలో మోపావుడు కాదు ఆయన ఫ్రీ బస్సు పెట్టాడు. వానికంటే నేను తక్కువ ఆయన అంటే రాజకీయం అనేది ఒకటి ఏంటంటే సమావేశం పెద్దది అదేం కాదు. రాజకీయం ఎంతో సంవత్సరం సోకి అంతే. సంవత్సరం ఏం లేకపోతే ఏం వెళ్తుంది. ఇవాళ కిలో నూనె కొంటే అప్పుడు ఎంత ఉండే కేసీఆర్ అప్పటికి 150 రూపాయల కిలో నూనె. ఇవాళ 220 రూపాయల కిలో నూనె ఎట్లా పెరిగింది. పప్పు ఎంత ఉన్నది. ఇలా జీతం పెంచాడు ఎవడు పెంచుతాడు చెప్పు. కూలికి పోతే పొద్దుగాల 6 గంటల నుంచి అది 8 గంటలకు పోతే మినిమం 5 గంటలకు వాడికి 800 కూలి. వాడు గంట సేపు పని చేయడా ఎండకపోతుందని ఇంటికి వచ్చా. వాడి రైతు ఏం చేయాలి చెప్పా. నువ్వు ఎక్కడికి పోవద్దు నువ్వు ఏం చేయొద్దు ఊరినే బతకాలి ఎట్లా బతాడు వాడు చెప్పు. ఎక్కువ ఫ్రీ బస్సు ఎక్కువ పైన మోహన్ పంచాయతీ వచ్చిందంటే వాడు దెబ్బ దిగితే ఎక్కువే బస్సు అది ఎడిపోతుంది. కాళేశ్వరం పోయి దొరుకుతుందా మరి అలా చెప్పే. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాను. అరే వాడు మేడిగాడ ఎట్లా కూలిపోతే కేసీఆర్ అప్పుడు ఏం కూలిపోయింది ఎట్లా ఇవ్వాలి. ఎందుకు నువ్వు ఏ బాంబు పెట్టినావు వాడు ఎవడు రేవంత్ రెడ్డి వాడు ఏమంతో పెట్టించాడు బాంబు పెట్టి పిలిచాడు. మరి లేకపోతే అది ఎందుకు కూలిపోతే అన్ని బాగుంటాయి అది ఒక్కటే కూలిపోతుందా చెప్పే. అదే బాగా చెప్పించవచ్చు ఎవరు చేయించాలి రేవంత్ రెడ్డి. కత్తిగా బల్యం వాని చేతికి ఇచ్చినావా ఎవరి చేతికి రేవంత్ రెడ్డి చేతులు కత్తి బల్యం ఇవిడే ఫైట్ చేయాడే. కేసీఆర్ ఎట్లా చేస్తాడే చెప్పు ఎట్లా చేస్తాడు కేసీఆర్ ఏ రకంగా చేస్తాడు. మళ్ళీ ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ రావాలి ముసలాయనే. ఆయనకు ₹1 అంతా తీసుకుని మళ్ళీ గెలిపిస్తాం మేము. వీనికి బొంతలు కట్టి తోలుతాం మళ్ళా. నేనే ఉంటా అని చెప్తాను అది తప్పు అంటే మళ్ళీ ఇప్పుడు ఏం దొరికానా కేసీఆర్ ఎక్కడే మీటింగ్ పెడితే అక్కడనే పైసలు విడుదల చేస్తాడు. రైతు బంధు ఎత్తాను నేను దళిత బంధు మాయం వేసేవి ఇచ్చినావా 12 లక్షలు ఇస్తా అని చెప్పాడు. ఇచ్చినానే ఇచ్చిన ప్రభుత్వం చేసేవాడు ఎవడన్నా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు దొంగలే మొత్తం నింపుకుని బయటకు వస్తాడు వాడు. మీరు అడిగిరా ఇట్లా రైతు బంధు రైతు భరోసా యూరియా బత్త విలువెంతనే యూరియా బత్తాలు చేయబడి పోలీసులను కొట్టించుండు ఎవరు రేవంత్ రెడ్డి. దానికి లైన్ కట్టి పోలీసు స్టేషన్ లేచి పంపించాడు. ఊరియా బత్తాలు కేసీఆర్ వెంబడి తీసుకుపోయి ఆటో తీసుకుపోయి బాయికాడ ఎత్తే తీసుకొని బాయికాడ అయిపోరు అంటే వానికి 100 200 వెళ్తే బాయికాడ వేసాడు. వీడు ఎత్తాడు వీడు కరువే ఉండే ఆడనే ప్రైవేట్ లో బ్లాక్ అమ్ముకో వీడు అది కదా ఎవరు మన ఈయన మన రేవంత్ రెడ్డి. యూరియా బత్త విలువ ఎంతనే 200 రూపాయలు 500 ఇస్తావా నేను ఇస్తా నా పేరు 5 సంవత్సరాలు అని పక్కడే చెప్తాడు వాడు. అది కాదు అది వాడు వేస్ట్ వాడి సంసారం వేస్ట్ వాడి రాజకీయ వేస్ట్ బాబు. అదే కేసీఆర్ రాని మళ్ళా కారే రావాలి అని ఇప్పుడు చూసి చెప్తాను నేను. కారు వస్తేనే జనం బాగుపడతారు దగ్గర దగ్గర రారు. కారు కాంగ్రెస్ వస్తాయి తప్పు మొత్తం ఉన్న గుడిసెలు చూద్దాం అమ్ముకోవాలి మేము. గుడిసెలు చూద్దాం అమ్ముకోవాలి ఉన్న గుడిసెలు చూద్దాం అమ్ముకోవాలి. ఓటేయండి అని చెప్తాడు ఎవరు రేవంత్ రెడ్డి. తప్పున్నారా ఎవరు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. ఇంకోసారి కాదు పట్టబట్టలు ఇప్పుడే లేదు.